సూపర్ టేస్టీగా సూపర్ క్రీమీగా ఉండేటువంటి కీర్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. 10 నుంచి 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది రెసిపీ. ఇప్పుడు నేను కీర్ గురించి కుక్కర్లో ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నా, హాఫ్ కప్పు సాయి పెసరపప్పు తీసుకున్నానండి, హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, అదే విధంగా హాఫ్ కప్ వచ్చేసి సేమియా తీసుకుంటున్నానండి. ఈ నాలుగిటిని శుభ్రంగా వాష్ చేసేసుకుంటాం అనమాట. వాటర్ వేసుకుని 1-2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత దాంట్లో 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ రానిస్తామండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేపించుకుని పక్క తీసేసుకుంటామండి. కుక్కర్ చల్లారిపోయింది, పప్పు మిశ్రమం అంతా మంచిగా ఉడికిపోయింది. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నది చక్కగా మరుగుతుండగా మనం ఉడికించుకున్నటువంటి పప్పు, బియ్యము, సగ్గుబియ్యం, సేమియా మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అదే విధంగా ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ నిండా బెల్లం పొడి వేసుకున్నాను. కింద స్టవ్ ఆఫ్ చేసానండి ఆల్రెడీ. మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ వాటిని విత్ నెయ్యి వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేయడమేనండి. ఎంత టేస్టీగా ఎంత క్రీమీగా ఉంటుందో చెప్పలేను.